హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ కార్టూన్ వరల్డ్ ఛానల్. ఒక మంచి మోరల్ స్టోరీస్తో ఈరోజు నేను మీ ముందుకి వచ్చాను. అది ఏం స్టోరీయో చూద్దాం. స్టోరీ పేరు వినని కోతి గుట్ట. ఒక అందమైన ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒక ప్రకటన చేశారు. మన ఊరి పెద్ద గుట్టను ఎవరు ముందుగా ఎక్కుతారో వారికి విలువైన బహుమతులు ఇస్తాను అని. అంతే, ఊరిలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆ పోటీకి సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఒక చిన్న కోతి కూడా పాల్గొంది. అది కూడా పోటీకి సిద్ధమైంది. పోటీ మొదలైంది. అన్ని కోతులు కలిసి పెద్ద గుట్ట ఎక్కడం ప్రారంభించాయి. జనం కింద నుండి చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తున్నారు. అలా ఒక కోతి వెంట ఇంకొక కోతి నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉన్నాయి. కానీ కొద్దిసేపటికే కింద ఉన్న పెద్దవాళ్ళు కేకలు వేస్తున్నారు. గుట్టపైన ఒక క్రూరమైన జంతువు ఉంది, ఎక్కిన వెంటనే అది మిమ్మల్ని తినేస్తుంది అని. ఆ మాటలు విన్న చాలా కోతులు భయపడి మధ్యలోనే ఆగిపోయి కిందకి దిగిపోయాయి. కానీ ఒక చిన్న కోతి మాత్రం ఒక క్షణం కూడా ఆగలేదు. అది ధైర్యంగా పట్టుదలగా గుట్టను ఎక్కుతూనే ఉంది. మిగిలిన కోతులన్నీ కిందకి దిగడం ప్రారంభించాయి భయపడుతూ. కానీ ఆ కోతి మాత్రం అలా పైకి ఎక్కుతూనే ఉంది. అది ఎక్కుతూ అది కింద ఉన్న వాళ్ళ మాటలు కూడా వినకుండా పైకి ఎక్కడం ప్రారంభం చేస్తూనే ఉంది. అది కొంతసేపటికే ఒక చిన్న కోతి గుట్ట శిఖరాన్ని చేరుకుంది. అది ఆనందంతో చేతులు పైకి ఎత్తి నేను చేశాను, నేను గుట్ట ఎక్కాను అని ఆనందపడింది. కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఈ చిన్న కోతి ఎంత ధైర్యంగా పైకి ఎక్కింది అని. రాజుగారు కూడా చాలా సంతోషపడి ఆ కోతికి విలువైన బహుమతులు ఇచ్చారు. ఆ ఊరి జనాలు ఆ కోతిని చూసి ఆశ్చర్యపోయి ఇలా అడిగారు, నువ్వు ఎలాంటి భయం లేకుండా ఎలా ఎక్కావని. ఆ కోతి అప్పుడు అసలు విషయం తెలిసింది. ఆ కోటి చెవిటిది అని. కింద ఉన్న వాళ్ళు చెప్పినా భయపెట్టే మాటలు దానికి వినిపించలేదు అని. అందుకే అది ఆకుండా విజయం సాధించింది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏ పని మొదలుపెట్టినా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే నెగిటివ్ మాటలు పట్టించుకోకూడదు. మన లక్ష్యం మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే విజయం ఖాయమని. వినకూడని మాటలు వినకండి. మనసు నమ్మకం ఉంటే లేని గుట్ట ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.